మాకు అడ్డుకునే సంస్కృతి లేదన్నా. మల్లన్న లెక్క అడ్డుకోము, మల్లన్న లెక్క ఆగం ఆగం మొత్తుకోము. ఏదైతే ఇక్కడ ప్రధానమైన పార్టీలు ఉన్నాయో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నిలదీసిర్రు. వాళ్ళు నిలదీసినాక మాకు ఇదే కాంగ్రెస్ అధికార పార్టీ వల్ల జరుగుతున్న నష్టాన్ని నువ్వు ప్రశ్నించాలని మేము మల్లన్నను అడిగినాం, మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దానికి వాళ్ళు ఓర్చుకోక మల్లన్న మనుషులు ఎట్టెట్టడుతో మా మల్లన్నను అసలు ప్రశ్నించడమే మా మల్లన్న హక్కు. ఆయన పుట్టినాకనే ఆయన పెరిగినాకనే ప్రశ్నించేది వచ్చింది. మా మల్లన్న పేట మీరు తీసుకుంటారు అన్నట్టు మా కాడికి వచ్చారు. 12 గంటలకి మా ప్రెస్ మీట్ ఉంది, అక్కడ ఉంది కాబట్టి మేము ఆ కాలంలోనే వెళ్ళినాం. ఇంకా లేట్ అయింది, 12:30 అయింది. తీరా అక్కడ చూస్తే మల్లన్న ఉన్నాడు. అక్కడ మల్లన్న ఉన్నాడా ఎల్లన్న ఉన్నాడా మాకు సంబంధం లేదు. మేము అడ్డుకోలే, మా సమస్యలు చెప్పుకోవడానికి పోయినాం. వాళ్ళే వచ్చి మమ్మల్ని చుట్టుముట్టిరు. మరి దాడికి ప్రతి దాడి వాళ్ళు వచ్చి చుట్టుముట్టి మమ్మల్ని ఇట్లా నలిపేస్తుంటే చూసుకుంటూ ఉండాలా? ఊపిరాడక సావాలా? తోసేసినాం మేము కూడా. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రోజు ఏం జరిగింది అనేది. సో పండుగ ఒకటైతే ప్రచారం ఒకటి అన్నట్టుగా తీన్మార్ మల్లన్న గారు అతని వాళ్ళ ప్రెస్ మీట్కి వస్తే మేము కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అంటే మాదొక కాజ్ మీద అన్న నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినావు, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నావు. అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అది మా వల్ల అయినటువంటి ఎమ్మెల్సీ. కాబట్టి నువ్వు మా అంశాలు మాట్లాడినాక ఏ అంశాలన్నా మాట్లాడు, కానీ మా అంశాలు వదిలిపెట్టి అన్ని అంశాలు మాట్లాడుతున్నావు. తెలంగాణ ట్యాగ్ లైన్ నియామకాలు ప్రతి పార్టీలో ఒక ఎజెండాగా ఉండాలి, మేనిఫెస్టో అంశంగా ఉండాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి అంతే. 42% రిజర్వేషన్ రావాలి, రాజకీయాల్లో వీళ్ళు ఉండాలి, బీసీలు ఉండాలి, వాళ్ళు ఉండాలంటే ఫస్ట్ నువ్వు అధికారంలోకి వచ్చింది మా గ్రాడ్యుయేట్ల వల్ల. మరి ఆ విశ్వాసం ఉండాలి కదా నీకు. ఈరోజు ఎట్లా మర్చిపోతావు నువ్వు? అందుకే ఖబర్దార్ మల్లన్న, నువ్వు ఇంకొకసారి ఏదైనా ప్రెస్ మీట్లు సభలు పెట్టుకునే ముందు గ్రాడ్యుయేట్ల గురించి ఆలోచించి మాట్లాడేటట్టు అయితేనే పెట్టుకోండి. ఏ నాయకుడికైనా, ఇప్పుడు మల్లన్ననే కాదు, మొన్న అద్దంకి దాయకర్కి అయింది, ఇప్పుడు మల్లన్నకైంది. నెక్స్ట్ సభలు పెట్టుకునే ప్రెస్ మీట్లు పెట్టుకునే నాయకులకంతా ఇదే మా చివరి వార్నింగ్. మల్లన్న గారు ప్రెస్ మీట్లో ప్రసంగిస్తుంటే మధ్యలో మేము అడ్డుకోలేదు. ఎప్పుడైతే క్వశ్చన్ అవర్ పెట్టారో అన్ని మొత్తం ప్రసంగించిన తర్వాత క్వశ్చన్ అవర్లోనే అన్న మనకి ఇది సమస్యలు జియో నెంబర్ 46 అనే సమస్య మీద కూడా మీ దగ్గరకు చాలాసార్లు వచ్చాము మేము, డిఎస్సి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చారు, ఇట్లా సమస్యలు ఉన్నాయి అన్నట్టు మీరు అప్పుడు ఏమన్నారన్న? ఎలక్షన్ బిఫోర్ ఏమో నేను ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక ప్రభుత్వం అధికారంకి వస్తే ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇవాళ స్వయంగా మీరే ఎమ్మెల్సీగా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో అంటే మేమందరం ఓట్లు ఇస్తే మీరు ఇలా ఒక ప్రజాప్రతినిధి అయ్యారు. సో కాబట్టి ఇప్పటికీ కూడా మీరు లేవని తప్పితే ఎలా? కవితక్క కూడా ఇక్కడి నుంచే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్ కవితక్క, నువ్వు మా 29 జీవో గురించి నువ్వు మాట్లాడాల్సిందే. మా నిరుద్యోగుల ఎజెండాను నీ దాంట్లో ప్రధానంగా ఉండాలి. బీసీ ఎజెండాగా పార్టీ వస్తే నిరుద్యోగులంగా ఏమైపోతావు? నీ ఎన్నికల గురించి బీసీ వాదమా? బీసీలల్లో నిరుద్యోగులు లేరా? మా తల్లిదండ్రులు లేరా? కావాలని రాలేదు, మా ప్రెస్ మీట్ ఉంది. కావాలంటే టైమింగ్ కూడా చూసుకోండి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. కావాలని అంటే మీరు కావాలని అంటే ఇంకొకసారి కావాలనే చేసి చూపిస్తాం. మరి ఎందుకు మమ్మల్ని రెచ్చగొడతారు అనవసరంగా? మరి మీకు హోదాలో ఉన్నప్పటికీ ఈ పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నారు? అది మాత్రమే అడిగినాం మేము, వేరే ఏం అడగలేదు. అన్న మీ ఆస్తులు మాకేమని అడగలేదు, అన్న మాకేమైనా పదవి అని కూడా మేము అడగలేదు. కానీ మీరు ఎప్పుడు కూడా ప్రస్తావించలే. అసెంబ్లీలో పలుమార్లు మీరు మాట్లాడే అవకాశం వచ్చినా కూడా మా సమస్యల గురించి ఎప్పుడు ప్రస్తావించలే. అది మా బాధ. ప్రజాస్వామ్య దేశమా కాదా? రాజరిక దేశమా మనది? రాజరిక పాలన అయితే కాదు కదా. అంటే ఆర్టికల్ 19 ప్రకారం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా. మరి మేము అదొకటి ఆ హక్కుతోనే పోయినాము. మరి తీన్మార్ మల్లన్న గారు ఒకటి సూటిగా చెప్పండి, అవును ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రశ్నించే అర్హత లేదు అని ఒక గెజెట్ జారీ చేయండి. మరి మేము రాము ఎక్కడ కూడా. రేవంత్ రెడ్డి సార్ కూడా ఇది కూడా చేయండి. మీరు నిరుద్యోగులు అక్కడ ప్రశ్నించొద్దు, మేము ఇలానే చేస్తాము, మేము చేసేటువంటి పరిపాలనకి ఎవరు అడ్డు రావద్దు, మేము ఇట్లానే చేస్తామంటే మేము రాము. మరి మేము మా హక్కులనే అడుగుతున్నాము. ఇవాళ 12,000 నోటిఫికేషన్ మీరు ఇచ్చి మీరు ఇలా 60,000 నింపినాము, 70,000 నింపినాము అంటే మేము పిచ్చోళమా? మాకు మీరు అడ్డుపడుకుంటా మా ఉద్యోగాల గురించి మాట్లాడకుండా రిజర్వేషన్ 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 దేని గురించి? కవితక్క పోయి ఆడ కూర్చుంది. అక్క నువ్వు ఎందుకు కూర్చున్నావు అక్క? అసలు ఎందుకు కూర్చున్నావు? మా కోసమే కూర్చున్నావా? అన్ని పరంగా న్యాయాల పరంగా అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంగా కూర్చున్నట్టయితే ఫస్ట్ నువ్వు మాట్లాడాల్సింది నిరుద్యోగుల గురించి. అందుకే
జర సోయి తెచ్చుకో. దీక్షలో కూర్చున్నట్టు కాదు, మా గురించి ప్రస్తావించని ఏ నాయకులైనా మేము ఇట్లే బుద్ధి చెప్తాం. మీరు మాత్రం ఒకటి ఏమనుకుంటున్నారంటే మీకు దాడికి వచ్చినని, అది మాత్రం అవాస్తవం. మేము దాడికి రాలేదు. కొంతమంది మమ్మల్ని తొక్కిసినట్లు ఇట్లాంటి దొబ్బారు అనమాట. అక్యురేట్గా పోయినాం, ఆధారాలతో పోయినాం. నేను ఒక నిరుద్యోగిగా, నేను ఒక మెరిట్ స్టూడెంట్గా, ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థిగానే పోయినా. అంతేగాని మన మీద దాడి చేయనికో, అన్న మీద బట్టగాల్చి మీదేనో కాదు. అన్న మేము 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. మా టైమింగ్లో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అక్కడికైనా మేము బయటనే ఆగినాము. అయితే దాంట్లో మాకు వినకూడని కొన్ని పదాలు వినిపించినాయి అన్నట్టు. 42% రిజర్వేషన్, రాజకీయంలో ఇది అది అని మాట్లాడుతుంటే మాకు సర్రమని కాలింది. ఏంది అసలు గ్రాడ్యుయేట్ల వల్ల గెలిచిన పర్సన్ ఏంది దారుణం? అసలు ఎవరి వల్ల గెలిచినావు నువ్వు? అసలు నిరుద్యోగుల గురించి ఉందా నీకు కొంచెమన్నా సోయిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ కూర్చొని? నీకు రాజకీయ పదవి ఇంపార్టెంటా? పార్టీల నుంచి బయటకు వచ్చినావు, వస్తే మాత్రం నువ్వు ఎమ్మెల్సీ పదవిలో లేవా? మళ్ళీ నిరుద్యోగులకు ఏం చేస్తున్నావు నువ్వు మా మీద దాడి చేసి ఇప్పుడు మేము దాడి చేసినామంటున్నావు. నువ్వంటే నీకు దెబ్బ తాగిలితే వీళ్ళ దగ్గర ఇట్లా పోయి చూపించుకున్నావేమో. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ తాకినాయి. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి మరి? మీరు మొత్తం వచ్చి మమ్మల్ని అనొచ్చా? మీరు కవిత అనుచరులు అని అనొచ్చా? ఆమెకు కూడా చెప్తున్నాము, అసలు నువ్వు దీక్షలు ఎందుకు కూర్చున్నావు అమ్మా? ఎవరి కోసం కూర్చున్నావు? నిరుద్యోగుల గురించి మాట్లాడని ఏ రాజకీయ నాయకులు కానీ మేము ఇట్లే బుద్ధి చెప్తాము. మీరు అనుకుంటున్నాం మేము ఏం చేసినా ఇట్లా సభలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అడిగే దిక్కు లేదు అని చెప్పేసి. ఇప్పటి నుంచి మీకు దమ్ముంటే నిరుద్యోగులకు సమాధానం చెప్పేటట్టయితేనే ఇలాంటి ప్రెస్ మీట్లు, ఇలాంటి సభలు, ఇలాంటి దీక్షలు పెట్టుకోండి. లేకపోతే ప్రతి ఒక్క ప్లేస్లో నిరుద్యోగులు వస్తారు, అడ్డుకుంటారు. ఎవరి వల్ల గెలిచిండినా ఏమైనా గుర్తుందా కనీసము? నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీనా, లేకపోతే టీచర్ అభ్యర్థుల ఎమ్మెల్సీనా, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్సీనా? ఎక్కడి నుంచి ఎమ్మెల్సీ అయినావు నువ్వు? మరి నీకు గుర్తుండాలిగా, సోయి ఉండాలి కదా. మీరు 42% రిజర్వేషన్ అడుగుతారు. ఎవరి కోసం అడుగుతారు? ఓన్లీ రాజకీయం పర్పస్లో అడుగుతున్నారా? నిరుద్యోగుల గురించి కాదా? ఎవరి కోసం అడుగుతున్నారు? క్లారిటీ అని ఉందా మీకు? ఓన్లీ రాజకీయం, ఓన్లీ ఎలక్షన్స్ కోసం, లోకల్ ఎలక్షన్స్ కోసం మేము సంకనాకి పోవాలా? మేమేం కావాలి మరి?